హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చాము నర్సింగ్ అండి. మనం వచ్చాము ఏస్ట్రా నగర్ బ్రాంచ్కి అయితే వచ్చామండి. ఇక్కడ కలెక్షన్ చూసేద్దాం. ఇక్కడికైతే నేను బ్లౌజ్ పీస్ తీసుకోవడానికి వచ్చానండి ఏస్ట్రా నగర్ బ్రాంచ్కి అయితే. ఇక్కడ కొంచెం కలెక్షన్ చూసేయండి ఫ్రెండ్స్. కొన్ని అయితే నాకు బాగా నచ్చాయి, కొన్ని మీరు కూడా చూసేయండి. ఇలాంటి ప్లెయిన్ క్లాత్లు తీసుకుందామని వచ్చానండి నేనైతే. ఇక్కడ చూస్తుంటే నాకు కొన్ని 2.5 మీటర్స్ 3 మీటర్స్ పీసెస్ అయితే కనిపించాయండి. ఇవి చూసారు కదా, లైట్ పర్పుల్ అయితే చాలా బాగుండే. ఇది వచ్చి 2.5 మీటర్స్ ఉన్నట్టుందండి పీస్ అనమాట. ఇది టాప్స్కి బాగుంటుంది. ఇలాంటిది గోల్డ్ కలర్ ప్యాంటు చున్నీ పేరప్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. 2.5 మీటర్స్ అయితే ఉంది ఇది. ఇవి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కూడా అవుతాయండి ఇలాంటి పీసెస్ అయితే. ఇవన్నీ అవే అండి పీసెస్ అనమాట. ఇది వచ్చి పెన్ కలంకారీ పీస్ అండి. నాకు చాలా బాగా నచ్చుండేది. కాకపోతే 1395 రూపీస్ ఉందన్నమాట కాస్ట్ అయితే. ప్లెయిన్ లెనిన్ శారీస్ తీసుకొని కూడా ఇలా మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇలా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫ్రాక్ కూడా అవుతుందండి. చాలా బాగుంటుంది. మంచిగా థీమ్తో ఉందన్నమాట. మంచిగా డీల్స్ వచ్చేసి చాలా బాగుందన్నమాట పీస్ అయితే. ఇలాంటి చాలా పీసెస్ అయితే ఉన్నాయండి అక్కడ. 2.5 3 మీటర్స్లో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కొన్ని నాకు నచ్చినవి అయితే మీకు చూపిస్తున్నాను. శారీ కూడా బాగుందన్నమాట. పర్పుల్ కలర్ శారీ అండి. 1000 రూపీస్ లోపలే ఉంది. చాలా స్మూత్గా ఉందన్నమాట శారీ. సేమ్ ఇలాంటి కలర్స్ చాలా ఉన్నాయని అయితే నేను స్కిప్ చేశానండి. కాకపోతే అన్ని ఇవే కలర్స్ ఉన్నాయని చెప్పారనమాట. పర్పుల్ కలర్ శారీసే ఉన్నాయని చెప్పారు వాళ్ళు. వేరే కలర్స్ అయితే లేవని చెప్పారనమాట. అందుకే స్కిప్ చేశారండి. లేకుంటే శారీ చాలా బాగుండేది. మంచి ఫాలింగ్ ఉందన్నమాట శారీ అయితే. పర్పుల్ శారీస్ చాలా ఉండేయండి నాకైతే, అందుకే తీసుకోలేదు నేనైతే. ఇది వచ్చి ఇంకొకటి అండి, కొంచెం ఇలా వర్క్లా వచ్చేసింది ఎల్లో కలర్. ఇది కూడా కొంచెం బాగా అనిపించింది నాకు. ఇది కూడా 2.5 మీటర్స్ అనమాట. మొత్తం వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. మనం ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇలాంటిది బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుందండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని, లేదంటే చిన్నపిల్లలు ఉన్న ఫ్రాక్ స్టిచ్ చేయించినా బాగుంటుందన్నమాట. ఇది కూడా 2.5 మీటర్సే అండి. కాస్ట్ చూద్దాము. 650 రూపీస్ అండి కాస్ట్ అయితే. చూసారు కదా, ఇవేమైనా 2.5 మీటర్స్ 3 మీటర్స్ చిన్నపిల్లలకి అవుతాయండి. పెద్దవాళ్ళకైతే కావన్నమాట. కొంచెం 5 ఇయర్స్ వరకు అయితే అవుతాయి. 5 to 7 ఇయర్స్ వరకు అయితే అవుతాయి, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి పిల్లలు. ఇంక ఇలాంటి కలర్స్ కూడా ఉన్నాయండి అక్కడ ఆప్షన్. కలెక్షన్ బాగుండే అనమాట. ఇదంతా థ్రెడ్ వర్కే అనమాట. నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ ప్లెయిన్ శారీ అండి. అది ఇలా శారీ లాగా వాడుకొని ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుందండి. కాకపోతే క్లాత్ చాలా బాగుందండి, స్మూత్గా బాగుందనమాట. నాకు ఇక్కడ క్లాత్ బాగా నచ్చుతుందండి. నర్సింగ్లో వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుందండి. క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏం అవ్వదన్నమాట. క్లాత్ బాగుంటుంది. నేను చాలా సార్లు డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసుకున్నాను ఇలాంటివి తీసుకొని ప్లెయిన్వి. రెగ్యులర్ వేర్కే వాడతానమాట. చాలా బాగుంటాయి. ఇలా చూడండి, ఇలా బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇది కూడా 2.5 మీటర్స్ అండి. చూసారు కదా, 400 చేంజ్ సమ్ ఉంది. ఇది ఫ్రాక్స్కి బ్లౌజెస్కి దీనికైనా బాగుంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే. మొత్తం చిన్న చిన్న బూటీ అయితే వచ్చిందనమాట. ఇందులో కలర్స్ కూడా ఉండే అనమాట. ఇంకోటి రెడ్ చూసానండి. రెడ్ ఏంటంటే ఇది కూడా 2.5 మీటర్స్ 3 మీటర్స్ ఉన్నట్టుందండి. పీసే అనమాట. ఇది కూడా చిన్నపిల్లలకి బాగుంటాయి. ఈ క్లాత్తో బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి, బాగుంటుంది. నేను సంక్రాంతి ముందు వెళ్ళానండి, మీకు పోస్ట్ చేద్దామంటే వీడియో అసలు అవ్వలేదన్నమాట. నేను అప్పుడు బ్లౌజెస్కి పెయింటింగ్ వేసుకుందామని క్లాత్ కోసం అనేది వెళ్ళానమాట. ఇప్పుడు ఆవు థీమ్ వస్తుంది కదా, అలా పెయింటింగ్ వేసుకుందామని ప్లెయిన్ క్లాత్ కోసమని వెళ్ళానమాట. అసలుకి పెయింటింగ్ అవ్వలేదండి వేయడం అయితే. నాకు ఇది గుర్తుకొచ్చిందనమాట. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే యూజ్ అవుతుంది కదా అని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. అప్పుడు తీసిందనమాట ఇది. ఫెస్టివల్ కన్నా ముందు వెళ్ళాను. ఇవే కొన్ని ఇలా ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ. ఈ శారీ అనమాట. గ్రీన్ పింక్ వచ్చేసి శారీ అండి. ఇదిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇలా ఆల్ ఓవర్లో కూడా ఉన్నాయండి. ఇలా శారీ తీసుకొని కూడా మనం లాంగ్ ఫ్రాక్ అలా స్టిచ్ చేయించుకోవచ్చు. హాఫ్ శారీకి దేనికని యూజ్ అవుతుంది. ఇవి వచ్చి కాటన్ క్లాత్ అనమాట. ప్యూర్ కాటన్ అండి ఇదైతే. ఇవి పీసెస్ అండి. ఇలా రాసున్నాయన్నమాట దాని మీద. టాప్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందండి, కంఫర్ట్గా ఉంటాయి. రెగ్యులర్ వేర్కి బాగుంటాయి ఇలాంటివి. ఇలాంటి 2 మీటర్స్ 2.5 మీటర్స్ అలా ఉంటాయన్నమాట. మనం వెతుక్కోవాలి. కాస్ట్ కూడా 250 రూపీస్ అండి దీని పీస్ కాస్ట్ అయితే. రెడ్ కలర్ అండి. బార్డర్ అయితే చిన్న చిన్న ఎలిఫెంట్స్ అయితే వచ్చాయన్నమాట. చిన్న గ్రీన్ బార్డర్ అయితే ఇచ్చారు. గ్రీన్ ప్యాంట్ పేరప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇది మన దగ్గర ఉన్న దుపట్టాస్తోని. నెక్స్ట్ గ్రీన్ శారీ అండి. ఇదైతే పీస్ కాదు, శారీ అనమాట.
డార్క్ గ్రీన్ కలర్ శారీ, పింక్ కలర్ బార్డర్ అయితే కంచి బార్డర్ వచ్చిందనమాట. అది కూడా బాగుండే, లెహంగాస్కి బాగుంటుంది అది కూడా. ఇలా నేను చూపించాను కదండి, ఎల్లో కలర్ వచ్చేసి దాంట్లో కలర్స్ అనమాట ఇవన్నీ. మనం ఇలా పేరప్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని నేను ఇక్కడైతే ప్లెయిన్ క్లాత్స్ అయితే కొన్ని చూసానండి, నాకు మ్యాచింగ్ కోసం అని అయితే నేను చెప్పాను కదా, కొన్ని ప్లెయిన్ క్లాత్ తీసుకోవడానికి వచ్చానని అలా చూశానండి. చూశాక నేను తీసుకున్నాను అక్కడ. తీసుకొని కొన్ని అయితే ఇక్కడ మ్యాచింగ్ కోసం అయితే మళ్ళీ ఇటువైపు వచ్చాను అనమాట. ఇవి తాన్లో అనమాట. ఇవి ఎలా డిజైన్ చేసుకుందామని వచ్చాను. ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా వేసుకుందాం అనుకున్నానండి. ఫస్ట్ అయితే క్రీమ్ కలర్ ఒకటి దొరికింది, ప్లెయిన్ బ్లూ ఒకటి దొరికింది అనమాట. 2.5 మీటర్స్లో అయితే నాకు లేని కలర్స్ అయితే ఆ రెండే ఉండే అక్కడ. వాటితో ప్లాన్ చేద్దామని ఇక్కడ మెటీరియల్ తీసుకోవడానికి అయితే వచ్చాను. ఇక్కడ కలెక్షన్ అయితే ఇదండి, చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా ఆల్ ఓవర్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇవి బ్లౌజెస్కి బాగుంటాయి. అలా చూశాను, నా క్లాత్ అయితే పెట్టేసి. కాకపోతే అన్ని 1000 ఏవో ఉన్నాయండి. మీటర్ అయితే వచ్చేసి ఇక్కడ చూపించినవి అయితే మెరూన్ ఒకటి బాగుంటుంది అనిపించింది. ఫస్ట్లో చూసారు కదా, నాకు కొంచెం మెరూన్ బాగా నచ్చింది అనమాట. అది చూశాను. గ్రీన్ కూడా బాగానే ఉంది, రెండు పేరప్ చేసినా కూడా. క్రీమ్కి కొంచెం చాలా కలర్స్ అయితే మ్యాచ్ అవుతాయండి. పింక్ దేనికదే బాగుందనమాట, క్రీమ్ కలర్కి. ఇలా గ్రీన్ చూశాను, గ్రీన్ కూడా బాగుండే అనమాట. ఇలా ప్యాచ్ వర్క్ వేద్దామని ప్లానింగ్తో అయితే చూసానండి. చూసారు కదా, 895 రూపీస్ ఇదైతే కాస్ట్. తర్వాత అయితే దుపట్టా ప్లానింగ్ చేశానమాట. దుపట్టా బాగుంటుందని, సెల్ఫ్ బాగుంటుందా కాంట్రాస్ట్ బాగుంటుందా అని. ఇవైతే దుపట్టాస్ అండి. ఇది వచ్చి డార్క్ పర్పుల్ కలర్ అండి. లైట్ క్రీమ్ కలర్ కూడా బాగా నచ్చింది అనమాట. సెల్ఫ్లో అయితే ఇలా బాగుంటుంది, కాంట్రాస్ట్ అయితే ఇలా బాగుంటుంది అనుకున్నాను. బట్ 1750 ఉందన్నమాట కాస్ట్. ఐడియా కోసం అయితే అలా తీసి పెట్టుకున్నాను అనమాట, ఏది బాగుంటుందా అని. చూసారు కదా, ఇక్కడ కాస్ట్ అయితే మెన్షన్ చేసింది. క్రీమ్ కూడా బాగుండే అండి. మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. ఎవరికన్నా మీరు హాఫ్ సారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దుపట్టాస్ బాగున్నాయి. తర్వాత కూడా నాకు ఇలా కాంట్రాస్ట్ బాగుంటుందా సెల్ఫ్ బాగుంటుందా అని చూసానమాట. దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి, ఎల్లో ఉంది, గ్రీన్, ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట దుపట్టాస్లో కూడా. ఇప్పుడు మనం డ్రెస్కే కాకుండా హాఫ్ సారీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా ఆలోచిస్తున్నాను దీనికి బాగుంటుందా అని. కానీ చాలా కలెక్షన్ అయితే ఉండే అనమాట దుపట్టాస్లో కూడా. అక్కడి నుంచి కొన్ని మేము శారీస్ చూసామండి. 5.5 మీటర్స్ శారీస్ ఉంటాయి కదా, వితౌట్ బ్లౌజ్ అనమాట ఈ శారీస్ అయితే. ఇవి లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి, డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి. శారీ క్లాత్ వచ్చి క్రష్ అండి. క్రష్ మీద చిన్న చిన్న బూటీ అయితే వచ్చిండే అనమాట. కలర్స్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో అయితే. క్రష్లో అయితే ప్లెయిన్లో ఉన్నాయి, మీకు బూటీస్లో ఉన్నాయి, చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇది ఇంకొక మోడల్ అండి. ఇది మంచి గ్రీన్ వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు, లైట్ గ్రీన్ అనమాట. బాగుండే ఆ కలర్ కూడా. అలా వాళ్ళు కొన్ని శారీస్ అయితే చూపించారు, కొన్ని శారీస్ చూసానండి. వచ్చినప్పుడల్లా కొన్ని చూస్తాను శారీస్ అయితే, నాకు బాగా అనిపిస్తే తీసుకుంటాను. నా దగ్గర లేనివి అలా ఉంటే మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఈసారి రెడ్ శారీస్ చూసానండి చాలా వరకు. కొన్ని నాకు రెడ్ కలర్ రెగ్యులర్ వేర్గా కావాలని చూసానమాట. ఈ శారీ కాస్ట్ వచ్చి 1150 రూపీస్ అండి. క్లాత్ అయితే చాలా బాగుందనమాట, ఇట్లా స్మూత్గా ఉందన్నమాట, ఫాలింగ్లో ఉంది. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉందన్నమాట. 1650 రూపీస్ కాస్ట్ అయితే. స్ట్రైట్గా లైన్స్ అయితే వచ్చింటే చిన్న బార్డర్ అయితే వచ్చిందండి. దీనికి సేమ్ బ్లౌజే వేసుకోవాలని ఏం లేదండి, మన కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటుంది. మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఉంటాయి కదా, అలా పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. నేను అలా కొన్ని శారీస్ చూసానండి, బాగున్నాయి ఇవి. ఇది కూడా చూడండి 1650 రూపీస్ అనమాట, రెడ్ కలర్ శారీ. ఇది కూడా బాగుండే. ఇలా మనం వీటికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ సింపుల్గా నీట్గా అనిపించాయి నాకైతే. ఇది వచ్చి చిన్న స్టోన్ వర్క్ అయితే వచ్చింది. సేమ్ ఇది అయితే రెడ్ది కూడా బాగుండే, సెల్ఫ్ లైన్స్ వచ్చిందండి. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అయితే, ఇట్లా షైనింగ్లా ఉండి సెల్ఫ్లో వచ్చిందనమాట. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఇలా సెల్ఫ్లో వచ్చిందనమాట. బాగుండే, ఇది కూడా స్మూత్గా ఉంది, సింపుల్గా. ఇక్కడ రెడ్ శారీ కలెక్షన్ అండి ఇవన్నీ. మంచిగా వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందండి. స్టార్టింగ్లో ఒకటి చూపించాను కదా, ఆ శారీ అనమాట ఇది. 895 రూపీస్ అండి కాస్ట్ అయితే. ఇది సింపుల్గా బాగుంటుంది ఇలాంటి శారీస్. ఇవన్నీ ఇప్పుడు చూపించేటివన్నీ లెహంగా స్టిచ్ చేయించుకోవచ్చు అండి, డ్రెస్ స్టిచ్ చేయించుకోవచ్చు, అలా చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఇది కూడా అంతే అనమాట, 5.5 మీటర్స్ ఉంటుందన్నమాట. బ్లౌజ్ అయితే ఏం రాదు. ఈ శారీ కూడా ఇది టిష్యూలో అనమాట, ప్లెయిన్ టిష్యూ వచ్చి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు దానికి. దాంట్లోనే కొంచెం క్రష్ మోడల్ ఉందన్నమాట. ఇది 90 రూపీస్ అండి. ఇది చిన్న బార్డర్ అయితే వచ్చింది దీనికి.
అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ అండి, రెడ్లో చూసారు కదా, ఇది వచ్చి కొంచెం వైన్ కలర్, కొంచెం మిర్రర్ వర్క్లా ఉందన్నమాట. బార్డర్ అయితే మొత్తం మిర్రర్స్ వచ్చాయి బార్డర్కి, అవి స్టోన్ వస్తే మిర్రర్ వచ్చిందనమాట, అంతే డిఫరెన్స్. చూడండి ఇది ఒకటి, ఇది క్రష్లో అనమాట. ఇది కొంచెం పర్ల్ వచ్చిందండి, ఇది బాగుండే, నాకు బాగా నచ్చింది. ఇది చిన్న సింపుల్ బార్డర్ ఇచ్చి పర్ల్ బార్డర్ ఇచ్చారనమాట, చిన్న చిన్న పర్ల్ అయితే ఉంది. 1350 రూపీస్ ఉంది, చూసారు కదా. ఈ కలర్ కూడా బాగుండే అనమాట. ఇలా ఎన్ని కలర్స్ అయితే ఉండండి అనమాట. ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి, కొంచెం ఓవరాల్గా మీకు చూపిస్తాను కలెక్షన్ అయితే. లైట్ పర్పుల్ కూడా బాగుండేయండి. ఇంకా దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ప్లెయిన్లో అయితే, మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే అలా తీసుకోవచ్చండి. ఇది కూడా బాగుండే అనమాట. ఇది వచ్చి మనకు ప్లెయిన్ టిష్యూలో బార్డర్ ఇచ్చి చిన్న పాల్స్ ఉందన్నమాట, బార్డర్కి వచ్చి ఇలా 3 పర్ల్స్ అలా ఉంది, బాగుంది. ఇది కూడా చాలా డీసెంట్గా అనిపించింది నాకు ఇట్లా వేసుకుంటే. వీటికైతే బ్లౌజెస్ లేవన్నమాట, 5.5 మీటర్స్ అండి ఇప్పుడు నేను చూపించేటివన్నీ అయితే. మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్న ఏదైనా పేరప్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ చాలా ఉంటాయి కదండి, వాటికి పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అండి. గోల్డ్ బ్లౌజ్ అట్లా కాంట్రాస్ట్ గ్రీన్ మనకి ఏది ఉంటే అది వేసుకోవచ్చు అనమాట మన దగ్గర శారీస్ని బట్టి. ఇదండి నర్సింగ్లో కలెక్షన్ అయితే. ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో అయితే నాకు. ఇవన్నీ ప్లెయిన్ శారీస్ అండి, ఇవి చిన్న చిన్న పార్టీస్కి వేసుకుంటే బాగుంటుందండి ఇలాంటివి. ఇంకా కలర్స్ అయితే చాలా ఉండుండే అండి దాంట్లో అయితే, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉండుండే. ఇంకో కలర్ అండి, ఇది కూడా బాగుండే. ఇది ఏంటంటే క్రష్లో చిన్న బార్డర్ వచ్చిందండి, గోల్డ్ బార్డరే వచ్చిందనమాట, వేరేం రాలేదు దీనికి. ఇది చూడండి, ఇది వచ్చి కొంచెం బూటీ వచ్చి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట, మధ్య మధ్యలో చిన్న చిన్న బంచ్ లాగా వచ్చాయి. బార్డర్ అయితే అటాచ్ చేస్తుంది అనమాట, సేమ్ ఆల్మోస్ట్ పైన కింద సేమ్ కలర్ అండి అదైతే. అలా ప్లెయిన్ వద్దనుకున్న వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలాంటివి కూడా కలర్స్ ఉన్నాయండి, ఇంకా చాలా కలర్సే ఉన్నాయి. కొంచెం నాకు నచ్చిన కలెక్షన్ అయితే చూపించాను మీకైతే, కొంచెం నేను తీసుకోవాలి నాకు నచ్చినవని అయితే మీకు చూపించాను అనమాట. ఇప్పుడు చూపించిన శారీస్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్న బాగుంటుందండి. లాంగ్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకొని మనకి ఇప్పుడు దుపట్టా చూపించాను కదా ఫస్ట్లో మీకైతే, అలా దుపట్టా పేరప్ చేసుకున్న కాంబినేషన్ బాగుంటుందండి. ఇంకా దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి, నేను రెడ్ చూపించాను మీకు అంతే. ఇంకా దుపట్టా కలెక్షన్ కూడా చాలా ఉందండి, మనకు నచ్చిన ఫ్యాబ్రిక్లో కాంట్రాస్ట్లో తీసుకోవచ్చు, సెల్ఫ్లో తీసుకోవచ్చు, అలా చాలా కలెక్షన్ అయితే ఉంది. ఫ్యాబ్రిక్స్ కూడా మన బడ్జెట్లో ఉన్నాయన్నమాట. నేనైతే 2 ప్లెయిన్ తీసుకున్నానండి, అవి చూపిస్తాను ఈ వీడియోలో అయితే. 2 ప్లెయిన్ క్లాత్లు తీసుకున్నాను, వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఏం తీసుకున్నాను. ఇది సేమ్ రెడ్లానే ఇంకో కలర్ అనమాట, గ్రీన్ కలర్ అండి, సేమ్ దీనిలానే వచ్చిందనమాట. అది కూడా 5.5 మీటర్స్ వచ్చేసి. కలర్ ఆప్షన్స్ అయితే ఉండే అనమాట, ఇలా మన నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు మనకైతే. ఇలా చాలా కలర్స్ అయితే ఉండే అనమాట. ఇక్కడ చూసారు కదా పైవన్నీ కలర్సే అండి. ఇవి స్టార్టింగ్లోనే ఉంటాయండి, మనం ఎస్టర్నోకి వెళ్తాం కదా బ్రాంచ్లో, లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లోనే ఉంటాయి ప్లెయిన్ శారీస్, అక్కడ చూడొచ్చు అనమాట ఈ కలెక్షన్ అంతా. ఈసీఎల్ జంక్షన్కి వాకేబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ బ్రాంచ్ వచ్చేసి, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. 1795 రూపీస్, మంచి తక్కువ బడ్జెట్లో బాగా అనిపించింది నాకు. లుక్ కూడా క్లాసీ లుక్ ఉంటుందండి ఇలాంటివి. డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, లెహంగా కానీ ఏదైనా చేసుకోవచ్చు, బడ్జెట్లో అవుతుంది కూడా మంచిగా. చూడండి కాస్ట్ కూడా నాకు బడ్జెట్లో అనిపించింది అనమాట. ఇది అయితే శారీ అండి, పీస్ కాదు, 5.5 మీటర్స్ శారీ ఉంటుంది కదా అదనమాట. ఇది కూడా అదే అండి, ఇప్పుడు చూపించాను కదా. పక్కన వచ్చేసి ఇలా ఫ్లోరల్ వచ్చినప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటే బాగుంటుందండి, ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని మనం స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అనమాట. ఈ కలర్ కూడా బాగుండే అనమాట. ఇది కాకపోతే 2750 రూపీస్ అండి కాస్ట్ అయితే దీనిది. ఇంకా దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఇంకా కలర్స్ అయితే. నేను నర్సింగ్లో తీసుకునే చూపిస్తానండి. 2 పీసెస్ అయితే తీసుకున్నానండి నర్సింగ్లో అయితే. నేను 2.5 మీటర్స్ పీసెస్ అయితే 2 కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చి వైట్ అండి, ఒకటి వచ్చి బ్లూ కలర్. నాకు ఈ 2 కలర్స్ బాగా అనిపించాయండి. ఇంకోటి గ్రీన్ కలర్ కూడా ఉండే అక్కడ. నేను క్రీమ్ కలరు పెయింటింగ్ వేసుకుందాం అనుకున్నాను అనమాట, దానికోసమే తీసుకున్నాను. ప్యాచ్ వర్క్ ఒకటి పెయింటింగ్ అలా ఒకటి చూసారు కదా మీకు అక్కడ కాంబినేషన్ చూసాను కదా. లాస్ట్కి అయితే నేను ఇలా రెండిట్లో ఇలా తీసుకున్నాను అనమాట, క్రీమ్ అండ్ బ్లూలో. 250 రూపీస్ అండి. 2.5 మీటర్స్ ఉంటుంది క్లాత్ అయితే, బాగుంటుంది క్లాత్. ఈ బ్లౌజెస్ కూడా వాడొచ్చండి. నేను లాస్ట్ టైం పెయింటింగ్ కూడా ఈ క్లాత్తోనండి. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఏమేమి పెయింటింగ్ వేసుకున్నాను. ఇవి వేసాక కూడా చూపిస్తానండి, వేసే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. సేమ్ దాంట్లోనే బ్లూ తీసుకున్నానండి ఒకటి.
ఒకటి ప్యాచ్ ఒకటి వచ్చేసి పెయింటింగ్ వేసుకుందాం అనుకున్నాను, బట్ చూడాలిగా రెండే. వేసే ముందైతే మీతో కూడా షేర్ చేసుకుంటానండి. ఇది కూడా అంతే అనమాట. ఈ కలర్ బాగా అనిపించి తీసుకున్నానండి. నాకు మెయిన్గా క్రీమ్ ఒకటి బాగా నచ్చుండే, ఈ కలర్ చూడగానే కొంచెం బాగా అనిపించింది, బ్లూ కలర్. అలా తీసి పెట్టాను అనమాట. దీన్ని కూడా ఏమైనా చేద్దామని. ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. ఇలాంటి క్లాత్లో కలర్స్ కూడా ఉన్నాయండి, తాన్లో కూడా ఉంటాయి, మీకు మీటర్లా కూడా సేల్ చేస్తారు. ఇదైతే రా సిల్క్ కాదండి, రా సిల్క్ లాగా కొంచెం స్మూత్గా ఉంది. కొంచెం రా సిల్క్ వచ్చి స్టిఫ్గా ఉంటుందండి, ఇదైతే స్మూత్గా ఉంటుంది క్లాత్, కొంచెం డిఫరెంట్ అనమాట రెండు. ఇది లాస్ట్ టైం నేను పెయింటింగ్ కూడా వేసుకున్నాను బ్లౌజెస్కి, ఆ క్లాత్ అనమాట. ఈ క్లాత్లో కలర్స్ కూడా ఉన్నాయండి, చాలా కలర్సే ఉండుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.